పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. ఆ సామెతకు నిలువెత్తు నిదర్శనం గురువుగారి పుత్రికలైన భవానమ్మ, శివానమ్మ. చిన్నతన్మ నుండే తండ్రి సన్నిధిలో పెరిగి దైవసేవయే జీవిత లక్ష్యంగా భావించి అభిషేకాలు, హోమాలు, తండ్రితో పాటుగా ధ్యానం చేస్తూ నిరంతరము దైవ కార్యంలో తమ జీవితాన్ని అంకితం చేశారు. దైవ సేవ తప్ప మరొక ప్రపంచాన్ని వారు ఎరుగరు. భక్తి ఉన్న చోట వినయం ఉంటుంది, వినయం ఉన్న చోటే దైవానుగ్రహము ఉంటుంది. భవానమ్మ, శివానమ్మల జీవితాలను చూస్తే ఈ సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నా ఎప్పుడూ అహంకారానికి తావివ్వకుండా అందరితో ప్రేమగా, సరళంగా, సేవాభావంతో మెలుగుతూ గురువుగారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. నీ అనురాగమే చాలురా. గత సంవత్సరం జూన్ 27వ తేదీన పుణ్య గురుదేవులు రమణానంద మహర్షి వారు శక్తిపాతం ద్వారా తమ పుత్రికలైన భవానమ్మ, శివానమ్మలకు ఆత్మ సాక్షాత్కార అనుభూతిని ప్రసాదించారు. ఈ పవిత్ర దినం వారి జీవితంలో మాత్రమే కాదు, వారిని ప్రేమించే భక్తులందరికీ కూడా ఒక స్మరణీయమైన ఆధ్యాత్మిక దినం. ఆత్మ సాక్షాత్కారం అనేది మాటలతో వర్ణించలేని అనుభూతి. అది దైవ కృప, గురు కృప, నిరంతర సాధన, నిష్కామ సేవ, సంపూర్ణ సమర్పణ కలిసినప్పుడు ప్రసాదమయ్యే పరమానుభవం. అలాంటి మహోన్నత అనుగ్రహాన్ని పొందిన భవానమ్మ, శివానమ్మలు మరెందరో సాధకులకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆత్మ సాక్షాత్కార దినోత్సవ సందర్భంగా భవానమ్మ తల్లికి, శివానమ్మ తల్లికి మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పుణ్య గురుదేవులు శ్రీ రమణానంద మహర్షి వారి ఆశీస్సులు, పరమేశ్వరుని అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, సాయినాథుని అనుగ్రహము ఎల్లప్పుడూ వారిపై ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను. వారి ద్వారా మరెందరో సాధకులు ఆధ్యాత్మిక వెలుగులను పొందాలని కోరుకుంటున్నాను. I am beyond the mind. This experience is called self-realization. Nirakara darshanam, parabrahma darshanam, atma sakshatkaram. దేహాతీతం మనోతీతం కాలాతీతం విశ్వాతీతం పరమాత్మ దర్శనం ఆత్మసా. భవానీ శివానికి శక్తిపాతం చేశాను. శక్తిపాతం చేయడం అంటే ఏమిటిది? ఆ ఎనర్జీని వ్యర్థం చేయకుండా ఒక చోట స్టోర్ చేయడం లేదా ఒకరికి ఇవ్వడం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే అద్భుతాలు జరుగుతాయి. లాస్ట్ టైం వాళ్ళకి చేసినప్పుడు సంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్ళారని చెప్పాను. అంటే ఆత్మదర్శనానికి చిన్న మెట్టు, ఒక లేయర్ అడ్డు ఉంటుంది అంతే. దాన్ని అరుణోదయం అని అంటారు. వాళ్ళకు శక్తిపాతం చేయడం జరిగింది. మరి ఏమి జరిగింది అని అంటే, నేను ఊహించినట్లే ఇద్దరు కూడా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు. అద్భుతం ఇది. మరి చూసారా బాబు, జూన్ 29, 1995, రేపు జూన్ 29కి నేను ఆత్మసాక్షాత్కారం పొంది 30 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు నాకు దీక్ష విరమణ. వాళ్లకు అటువంటి మహాభాగ్యం కలిగింది. ఒకసారి శివాని ముఖం చూడండి. ఆ అమ్మాయి ఫేస్ మీరు ఒకసారి గమనించండి. అమ్మాయి ఫేస్ ఎల్లో ఇస్కర్లోకి వెళ్ళని చూడండి. ఎందుకు అట్లా ఎల్లో ఇస్కర్లోకి వెళ్తుంది అంటే, దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. ఒకసారి భవానీ ఫేస్ చూడండి. చూడండి, పసుపు రాసుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ముఖం. చూడండి ఒకసారి చూడండి. అబ్బాయి మేము పసుపు రాసుకోలేదు.
ఫేస్ చూడండి ఒకసారి, చూడండి. ఆ ఎల్లోయిస్ కలరు మీకు కనబడుతుంది. ఈ రకంగా భవానీ, శివాని ఇద్దరు కూడా ఆత్మ సాక్షాత్కారం పొందిన సుదినం ఇది. భవానీ జ్యోతిర్మయ భవానీ కాదు, ఆమె తత్వదర్శిని అంటారు. తత్వదర్శిని. ఇది ఎవడు బిరుదు ఇవ్వనక్కర్లే, సిద్ధగురువే చేస్తున్నాడు. ఎందుకు? ఇట్ ఈస్ క్వాలిఫికేషన్. కాబట్టి ఆ అమ్మాయి తత్వదర్శిని అయింది, శివాని కూడా తత్వదర్శిని అయింది. ఇంకా వాళ్ళు పేర్లు పెట్టుకోవచ్చు, తత్వదర్శిని భవాని, శివాని అని. ముందు శివాని పొందింది. నా గురుదేవా నమో నమో.